ఏదైనానా అని అర్చన అంటూ ఉంటే ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంటే ఏదో మనకు అవసరమైన మ్యాటరే అయి ఉంటుంది, పద తెలుసుకుందాం అని మహాలక్ష్మి అర్చన కూడా రామ్ని ఫాలో అవుతూ వెళ్తారు. ఇక రామ్ తన కారుని రేవతి కిరణ్ల వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళగానే అర్చన అది చూసేసి, ఏంటి రామ్కి ఇక్కడ ఏం పని, సీతని కలవడానికి వచ్చాడా, ఇంకేదైనా పని మీద వచ్చాడా అని అంటూ ఉంటే, ఆ విషయం మనం తెలుసుకుందాం పదా, నాకు మాత్రం ఏం తెలుసు తను ఎందుకు వచ్చాడో అని మహాలక్ష్మి అంటుంది. ఇక రామ్ ఇంట్లోకి వెళ్ళగానే రామ్ని ఫాలో అవుతూ మహాలక్ష్మి అర్చన కూడా ఇంటి వరకు వెళ్ళి గోడ పక్కన నక్కి నక్కి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటారు. ఇక రామ్ని చూసిన రేవతి కిరణ్లు షాక్ అయిపోయి, ఏంటి రామ్ ఇలా వచ్చావు, సీత కోసం వచ్చావా అని అడుగుతారు. అవును పిన్ని, నేను సీతతో మాట్లాడడానికే వచ్చాను అని అనగానే సీత అప్పుడే లోపల నుంచి వస్తుంది. సీత, రామ్ నీకోసమే వచ్చాడంట అని కిరణ్ అనగానే, నాకు ముందే తెలుసు బాబాయ్, రామ్మామ ఇక్కడికి వస్తాడని నేను ముందే అర్థం చేసుకున్నాను అని సీత అంటుంది. ఈ మాటలన్నీ వింటున్న మహాలక్ష్మి అర్చన కోపంతో రగిలిపోతూ, చూసావా మహా, సీత కోసమే వచ్చాడంట, నిన్ను కాదని అక్కడి నుంచి సీతని పంపించేసి ఇలా వచ్చి సీతతో మాట్లాడుతున్నాడు చూసావా అని మహాలక్ష్మిని రెచ్చగొడుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సీత, నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు అని రామ్ అనగానే, ఏంటి సీత నీకు సహాయం చేసిందా అని రేవతి అడుగుతుంది. అవును అత్తయ్య, మిథున ఆ గౌతమ్ని 25 లక్షల డైమండ్ నెక్లెస్ అడిగిందంట, అది కొనివ్వడానికి వాళ్ళు ఆఫీస్ అకౌంట్ నుంచి పిన్ని డ్రా అమౌంట్ని చెక్ పై రాసి ఇచ్చింది. ఆ విషయం నాకు సీత చెప్పడం వల్లే మన అకౌంట్లో నుంచి 25 లక్షలు బయటికి పోకుండా నేను కాపాడగలిగాను అని రామ్ అంటూ ఉండగానే ఆ మాటలు విన్న మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, ఆ మిథున 25 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనివ్వమని అడిగిందా? ఎవరైనా ఎంగేజ్మెంట్కి ఉంగరమో ఏదో అడుగుతారు, 25 లక్షలు అడగడం ఏంటి అని కిషోర్ డౌట్గా అంటూ ఉంటే, అదే కదా బాబాయ్, అందుకే ఆ విషయం తెలుసుకున్న వెంటనే నేను ఇంటికి వెళ్ళి ఆ పని జరగకుండా నేను ఆపేశాను, అందుకే సీతకు థ్యాంక్స్ చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను అని రామ్ అనగానే, చూసావా రామ్, నీకు సీత ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో, ఇంట్లో ఉన్నప్పుడు కూడా నీ గురించే ఆలోచించేది, నీకు సహాయం చేస్తూ ఉండేది, ఇప్పుడు బయటికి వచ్చాక కూడా నీ కుటుంబం గురించి నీ గురించే ఆలోచిస్తుంది అని రేవతి అనగానే, అవును అత్తయ్య, ఆ విషయం నాకు బాగా తెలుసు, సీత ఎప్పుడు నా మనిషే అని రామ్ అంటాడు. మరి అలాంటి సీతను నువ్వు ఇంట్లో నుంచి పంపించడం ఎంతవరకు కరెక్ట్ రామ్ అని రేవతి అనగానే, అదేముందత్తయ్య, నేను కావాలని సీతను పంపించలేదు, సీత అంటే నాకు చాలా ఇష్టం, నేను దూరం పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు, కానీ మహాలక్ష్మి పిన్ని పైన జరిగిన హత్యా ప్రయత్నం సీతే చేసింది అని మహాలక్ష్మి పిన్ని ఆరోపించింది. ఆ ఆరోపణలు నిజమా కాదా అన్నది నిరూపించుకోవాల్సింది సీతే. సీత ఎప్పుడైతే తను నిర్దోషి అని నిరూపించుకుంటుందో అప్పుడు సీతని గౌరవంగా ఆ ఇంటికి నేను తీసుకెళ్తానత్తయ్యా అని రామ్ అనగానే, నిజమే మామ, నీ కోరిక నిజమైనది, ఏ స్వార్థము లేనిది, నీ భార్యని నువ్వు గౌరవంగా చూడాలి అనుకుంటున్నావు, అందుకే మామ నేను కూడా ఇక్కడ ఉంటున్నాను, నేను మీ పిన్ని విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకున్న తర్వాతే ఆ ఇంటికి తిరిగి వస్తాను మామా అని సీత అంటూ ఉండగానే, ఇలా భార్యాభర్తలు విడివిడిగా ఉండడం, దూరంగా ఉండడం మంచిది కాదు కదా సీత అని కిరణ్ అంటాడు. అదేంటి బాబాయ్ అలా అంటారు, ఆ సీతారాములు లోకాన్ని పాలించే వాళ్ళు 14 సంవత్సరాలు దూరంగా ఉండలేదా? అగ్ని పునీతి అయిన ఆ సీతమ్మ గురించి ఎవరో బయటి వ్యక్తి ఒక మాట అన్నాడని చెప్పి రాముల వారు ఆమెని అరణ్యంలో వదిలేయలేదా? సీతారాములకే తప్పలేదు కదా, అలాంటిది మాకెంత? వాళ్ళు ఎలా అయితే చరిత్రలో సీతారాములుగా నిజమైన దంపతులుగా పేరు పొందారో అలాగే మేము కూడా ఈ కష్టాలన్నీ తీరిన తర్వాత గొప్ప దంపతులుగా పేరు పొందుతాము కదా బాబాయ్, ఈ విషయంలో మీరస్సలు బాధపడకండి అని సీత నచ్చచెప్తూ ఉంటే, సరే సీత, నువ్వన్నట్టుగా నిజం నిరూపణ కావాలి, నువ్వు నా దగ్గరికి రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అందుకే ఇక నేను వెళ్ళేసొస్తాను అని చెప్పేసి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే ప్రోమోలో రేవతి టీ పట్టుకుని సీత గదికి వస్తుంది. అక్కడ సీత కనిపించదు. వెంటనే కిరణ్ దగ్గరికి వచ్చి, సీత ఇంట్లో కనబడ్డం లేదు, ఏమైపోయిందో అర్థం కావట్లేదు అని ఇల్లు మొత్తం వెతుకుతారు, సీత ఎక్కడా కనబడదు. ఇక వెంటనే రేవతి వాళ్ళు ముఖర్జీ గారికి ఫోన్ చేసి, సీత ఇప్పుడు అక్కడ మిథునలాగా వేషం వేసుకుని ఎంగేజ్మెంట్కి బయలుదేరాల్సిన సమయంలో పొద్దున్నుంచి ఇక్కడ కనిపించడం లేదండి, సీత అక్కడికి ఏమైనా వచ్చిందా, మీకేమైనా చెప్పిందా అని కంగారుగా అడుగుతూ ఉంటే ముఖర్జీ ఫ్యామిలీ కూడా చాలా కంగారు పడుతూ అసలు ఇక్కడికి రాలేదు, ఏమైంది అనేసి అడుగుతూ ఉంటాడు.
ఈ ఎంగేజ్మెంట్కి సీత ఏమైనా అడ్డం వస్తుందని ఆ మహాలక్ష్మి ఏదైనా చేసుంటుందేమోనని నాకు అనిపిస్తుందండి. అదే నిజమై ఉండొచ్చని కూడా నాకు అనిపిస్తుంది. ఏమైనా చేస్తుందేమో అని భయం కూడా వేస్తుంది అని రేవతి అంటూ ఉంటే, సరే నేను కనుక్కుంటాను అని ముఖర్జీ కూడా టెన్షన్ పడుతూ ఫోన్ పెట్టేస్తారు. తరువాత సీతని ఒక కుర్చీలో బంధించేసి కొంతమంది రౌడీలు నిలబడి ఉండడం చూపిస్తారు. అప్పుడే మనకి సీత కిడ్నాప్ అయ్యింది అన్న విషయం అర్థమవుతుంది. ఇక వెంటనే రేవతి కిరణ్లు ఇక్కడ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. పెళ్లి పిల్లవాళ్ళు వస్తారు అనుకుంటే వీళ్ళొచ్చారేంటి మహా అని అర్చన వెటకారంగా అంటూ ఉంటే, మేమేమి ఎంగేజ్మెంట్కి రాలేదు, మేము సీత కోసం వచ్చాం. రామ్, సీత ఇక్కడికి ఏమైనా వచ్చిందా అని అడగగానే, సీత మీ ఇంట్లోనే కదా ఉంటుంది అత్తయ్య, మీరు నన్ను అడుగుతారేంటి అని షాక్గా రామ్ అడుగుతాడు. ఈ రోజు పొద్దుటి నుంచి సీత అసలు కనబడ్డం లేదు రామ్ అని రేవతి చెప్పగానే రామ్ కూడా షాక్ అయిపోతాడు. మరి సీతను కిడ్నాప్ చేయించింది మహాలక్ష్మియేనా, లేక దీని వెనకాల ఇంకెవరి హస్తమైనా ఉందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.